జై శ్రీమన్నారాయణ. నమస్కారం. విశ్వాసం. ఏ పని చేసేవాడికైనా విశ్వాసం చాలా ముఖ్యం. విశ్వాసం అంటే నమ్మకం అని అర్థం. ఆచార్యుల మీద విశ్వాసం, యజమాని మీద విశ్వాసం, తల్లిదండ్రుల మీద విశ్వాసం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీన్నే ఆంగ్లంలో లాయల్టీ అంటారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్లకు లాయల్గా ఉన్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్లకు లాయల్గా ఉన్నారా అని అడుగుతారు. ఎవరు మన అభివృద్ధికి కారణమో వాళ్లను తలుచుకొని వాళ్ళు చెప్పినట్లు, వాళ్ళు చూపిన మార్గంలో నడుస్తూ వాళ్ళ మీద విశ్వాసంతో ఉండాలి. వాళ్ళని మర్చిపోకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు మనకు చేసిన ఉపకారాన్ని చెప్పుకోవాలి. అలా మనం ఉన్నామా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. మనం ఒక స్కూల్లో చదువుకొని ఉంటాం చిన్నప్పుడు. ఆ స్కూల్ మీద ఒక విశ్వాసం ఉండాలి. అక్కడే కదా అక్షరాలు దిద్దుకున్నాం. ఒక కాలేజీలో చదువుకుంటాం పెద్దయ్యాక. ఆ కాలేజీలోనే చదువుకున్నాను కదా అని ఒక విశ్వాసం ఉండాలి. ఏదైనా బాధాకరమైన సంఘటన ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశం అంటేనే మనకు ఒక వెగటు పుడుతుంది. అలాంటి వాటిని తప్ప దేన్ని మనం మర్చిపోకూడదు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, మారుతున్న కొద్దీ మనుషులలో లాయల్టీ క్రమంగా తగ్గిపోతోంది. మనం ఎవరి దగ్గరైనా చిన్న సహాయం పొందామనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మనకు ఆ సహాయం చేసిన వాళ్ళ విషయంలో లాయల్గా ఉంటాం. వాళ్ళని గౌరవంగా చూస్తాం. మనం వాళ్ళని గౌరవంగా చూడడం, విశ్వాసం కలిగి ఉండడం అనేది నాణానికి ఒకవైపు. మరి వాళ్ళు కూడా మనల్ని అభిమానంగా చూడాలి. అలా ఎప్పుడు చూపిస్తారు? వాళ్ళ అభిమానం మన మీద ఎప్పుడు చూపిస్తారు అంటే, ఎప్పుడు మన మీద వాళ్ళు విశ్వాసం ఉంచుతారు అంటే, వాళ్ళ మీద మనం విశ్వాసం ఉంచుకున్నప్పుడు మనల్ని కూడా వాళ్ళు విశ్వాసంతో చూస్తారు. అది ఈ రోజుల్లో కాస్త తగ్గుతోంది. ఒకరి వల్ల ఒక సహాయం పొంది మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. మనం ఈ స్థాయికి రావడానికి వారి కారణం అన్నప్పుడు వారి పట్ల మనం తప్పనిసరిగా విశ్వాసంగా ఉండాలి. అది అన్నం పెట్టిన వాళ్ళే కావచ్చు, ఉండడానికి చోటిచ్చిన వాళ్ళు కావచ్చు, మనకు చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే చిన్న సహాయం పొందినా, పెద్ద సహాయం పొందినా వాళ్ళ పట్ల విశ్వాసంతో ఉండాలి. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మన పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాల్సిన విషయం. పెంచుకోవాల్సిన ఆత్మగుణాలలో, మంచి గుణాలలో విశ్వాసం అనేది ఒకటి. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే ఒకవైపు మనం లాయల్గా ఉండాలి అంటున్నా ఉండరు, కనీసం తలుచుకోరు. మన దగ్గర ఎవరు లాయల్గా నడుచుకోవట్లేదు. మనం చాలామందికి మన చేతనైన సహాయం చేసాం. వాళ్ళు సహాయం పొంది కూడా మనం ఏమీ చేయనట్టుగా మనల్ని చూడకుండా వెళ్ళిపోతున్నారు, మర్చిపోతున్నారు. మన గురించి ఎక్కడా ఎప్పుడు చెప్పుకోరు అనుకోండి. వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్నారు అనేది కూడా చెప్పుకోరు. ఏ గురువు దగ్గర చదువుకున్నారు అని కూడా చెప్పుకోరు. గతంలో ఈ ఉద్యోగాలు చేశారు కదా అంటే అది కూడా చెప్పుకోరు. నాకెవ్వరూ సహాయం చేయలేదు, నేనే కష్టపడి పైకి వచ్చాను, నాకు నేనే సహాయం చేసుకున్నాను అంటారు. మన దగ్గర అలా ఎవరైనా నడుచుకుంటే మనకు మంట పుడుతుంది, కోపం వస్తుంది. మనం భగవంతుడి పట్ల ఇలాగే ఇంతే విశ్వాసం కలిగి ఉండాలి. మన అభివృద్ధికి అన్నిటికీ ఆయనే కారణం కాబట్టి మనం ఆయన పట్ల లాయల్గా ఉండాలి. అలా లేవు కాబట్టే కష్టపడుతున్నాం అని గ్రహించాలి. భగవంతుడి పట్ల మనం విశ్వాసంతో లేకపోవడం వల్లే మనకి కష్టాలు వస్తున్నాయని తెలుసుకోవాలి. ముందు మనం భగవంతుడి పట్ల విశ్వాసంతో ఉండాలి. మన దగ్గర చదువుకున్న వాళ్ళు మనం సహాయం చేయడం వల్ల పైకి వచ్చిన వాళ్ళు మనల్ని చూసి మనం ఏమీ చేయనట్టుగా వెళ్ళిపోతున్నారు, మనల్ని వాళ్ళు చూడడం లేదు అని కోపం తెచ్చుకుంటాం. ఇక ముందు ఎవరికీ సహాయం చేయకూడదు అని
ఒక భావన కూడా మనసులో ఏర్పడుతుంది. ఇప్పుడు సహాయం చేశాను, దానివల్ల నాకేం జరిగింది? కనీసం వాడు గుర్తుపెట్టుకున్నాడా? కాబట్టి ఇంకెవ్వరికి సహాయం చేయకూడదు అనుకుంటాం. కానీ ఆ ఆలోచన చాలా తప్పు. నేను చేసిన మంచి ఒకరు మర్చిపోయారు అంటే అది కాలక్రమంలో వాళ్ళ కష్టాలకు కారణం అవుతుంది. వాళ్ళు మర్చిపోయినంత మాత్రాన మనం చేసిన మంచి ఎక్కడికి పోదు, అది భద్రంగా ఉంటుంది. మనం చేసిన మంచిని భగవంతుడు గమనించాడు, ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. కాబట్టి వీళ్ళని చూసి బాధపడాల్సింది, కోపం తెచ్చుకోవాల్సింది కానీ ఏమీ లేదు. మనకు వాళ్ళ దగ్గర ప్రతిఫలం దొరకలేదు అనుకుంటాం, కానీ వీళ్ళు ఇచ్చే ప్రతిఫలంతో మనకైతే ఏమీ ఉపయోగం ఉండదు. మనకి ఇవ్వాల్సింది భగవంతుడు. మనం ఒక ధర్మకార్యం చేస్తే ఆ ధర్మాన్ని ఆయన నోట్ చేసుకొని దానికంటే ఎక్కువ ఫలితాన్ని మనకిస్తాడు. లోకంలో మనం చేసే ధర్మాన్ని ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళ ద్వారా మనకు పుణ్యం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకరికి ధర్మం చేస్తాం, దానివల్ల ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు మనకు పుణ్యాన్ని ఇవ్వలేరు. దీని ఫలితం భగవంతుడు ఇస్తాడు. అంటే మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆయన మర్చిపోతే దానివల్ల నష్టం లేదు. దాని ఫలితాన్ని ఇచ్చే బాధ్యత భగవంతుడు వాళ్ళకి పెట్టలేదు. అలాగే ఒకరికి మనం చెడు చేసినా దాని ఫలితాన్ని ఇచ్చే బాధ్యత కూడా వాళ్ళకి పెట్టలేదు. మనకిచ్చే ఫలితం భగవంతుడే ఇస్తాడు. మనం చేసిన పనుల ఫలితమైన పాప పుణ్యాలు భగవంతుడు మనకిస్తాడు. ఎందుకు ఈ సిస్టమ్ ఇలా పెట్టాడు? వాళ్ళే ఇవ్వచ్చు కదా అంటే ఏమో వాళ్ళు ఇస్తారు, మర్చిపోతారు. కాబట్టి ఆ బాధ్యత తనే ఉంచుకున్నాడు. మనం ఎవరికి మంచి చేసినా దాని ఫలితం భగవంతుడు మనకిస్తాడు. మనం ఎవరికి చెడు చేసినా పాపాన్ని భగవంతుడే ఇస్తాడు. కాబట్టి మనం ఒక మంచి పని చేసాం, వాళ్ళు మన పట్ల విశ్వాసం చూపలేదు అని అనుకోనవసరం లేదు. నేను చూపిస్తేనే కదా నువ్వు ఎదిగావు, నేను చదివిస్తేనే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చావు అని మనం చెప్పక్కర్లేదు. మనం చేసిందేదో భగవంతుడి లెక్కలో ఉంది, ఆయన గమనించాడు. కాబట్టి వాళ్ళ పట్ల మనం కోపం చూపించకూడదు. ముందు ముందు దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారంతే, దాంతో మనకు సంబంధం లేదు. లోకంలో జనాలకి ఇంకొక అలవాటు కూడా ఉంది. ఎవరి దగ్గర ఎక్కువ సహాయం పొందారో వాళ్ళ దగ్గర అస్సలు లాయల్గా ఉండరు. ఎవరు ఏమీ చేయలేదో వాళ్ళ దగ్గర చాలా లాయల్గా ఉంటారు. ఇది లోకంలో ఉండే విచిత్రమైన ప్రవర్తన. నిజంగా ఎవరి పట్ల విశ్వాసం ఉండాలో వాళ్ళ దగ్గర ఉండదు. ఏమీ చేయకుండా మాయ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర చాలా విశ్వాసంతో ఉంటారు. దీన్ని అర్థం చేసుకొని మనం చేసే మంచికి ఫలితం ఇచ్చేది వీళ్ళెవరు కాదు, ఇచ్చేవాడు భగవంతుడు అని గ్రహించాలి. మనం ఎవరికి ఎంతవరకు సహాయం చేయగలమో అంతవరకు సహాయం చేయాలి. మన మాట వల్ల, చేత వల్ల, ఇంకా ఇతర రకాలుగా ఏదైనా సరే మన సహాయం వల్ల వాళ్లకు లబ్ధి జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా చెయ్యాలి. దాంట్లో రెండో ఆలోచన ఉండకూడదు. మనం ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తున్నామన్న గ్రహింపుతో చేయాలి. అప్పుడు తప్పనిసరిగా భగవంతుడు సంతోషించి మనకివ్వాల్సిన ఫలితాలని ఇస్తాడు. ఆ విశ్వాసం ఆయన మీద మనం ఉంచుకోవాలి. జై శ్రీమన్నారాయణ.